తిరుపతి వెళ్లే భక్తులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం వరంగా మారనుంది. దేశవ్యాప్తంగా నిత్యం తిరుమల శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. తిరుపతికి పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి భక్తుల డిమాండ్ మేరకు విమానాలు ప్రారంభించారు. ఇక ఇప్పుడు తిరుపతి వచ్చే భక్తుల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రైల్వే స్టేషన్ సిద్ధమవుతుంది. రాకపోకలు మరింత సులభతరంగా సాధించేలా నిర్ణయం అమలవుతుంది. తిరుపతికి వచ్చే భక్తులకు ఇక ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. నిత్యం 1,50,000 మంది పైగా భక్తులు మరింత సులభతరంగా, అత్యంత సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణ భాగంలో ఒక కొత్త ప్రవేశ ద్వారం, భవన నిర్మాణం ప్రారంభం కాగా ఉత్తరం వైపు మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దక్షిణం వైపు చేపట్టిన నూతన భవన నిర్మాణం దాదాపు 70% పూర్తయింది. రాబోయే మే లేదా జూన్ నెల నాటికి ఈ భవనాన్ని ప్రయాణికులు సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురాగాలని తాజాగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలోని సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ తో పాటు G+3 భవనంలో ఎయిర్ కాన్ కోర్సెస్, ఇతర ఇంజనీరింగ్ పనులను పరిశీలించగా రైల్వే అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రైల్వే స్టేషన్ సౌత్ సైడ్ లో 10,800 స్క్వేర్ మీటర్ల ఫ్లోర్ ఏరియాతో పాటు G+3 బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. బేస్మెంట్ పార్కింగ్ ఏరియా కాగా గ్రౌండ్ ఫ్లోర్ లో టికెట్ కౌంటర్స్, వెయిటింగ్ లాంజ్, డిపార్చర్ అరైవల్ కాన్ కోర్స్ రానున్నాయి. బేస్మెంట్ లో 200 4 వీలర్స్, 300కు పైగా 2 వీలర్స్ కు పార్కింగ్ సౌకర్యం ఉండగా రైన్ వాటర్ హాట్ వెట్టింగ్ ఫీల్డ్స్, సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం జరుగుతున్నాయి. దక్షిణ వైపు నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మరో 3 అంతస్తులను కలిగి ఉంటుంది. ఇప్పటిదాకా 143.68 కోట్లు ఖర్చు చేసి దాదాపు 56% పనులు పూర్తి చేసిన కాంట్రాక్ట్ సంస్థ సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో కామన్ వెయిటింగ్ హాల్ ఏరియా, ఫీమేల్ వెయిటింగ్ ఏరియా, ఫుడ్ కోర్ట్, టాయిలెట్స్, క్లాక్ రూమ్ నిర్మాణ పనులను చేపట్టింది. థర్డ్ ఫ్లోర్ లో రన్నింగ్ రూమ్, టీటీఈలకు రెస్ట్ రూమ్లు, రైల్వే ఆఫీసర్లతో పాటు 8 లిఫ్ట్లు, 2 ఎస్కలేటర్లు నిర్మిస్తుంది. ఎంపీ గురుమూర్తి ఈ పనులను పర్యవేక్షించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో టికెట్ కౌంటర్లు, విశ్రాంతి గదులు ఉంటాయి. ప్రస్తుతం 90 రైళ్ల రాకపోకలు, దాదాపు 90,000 మంది యాత్రికులు సేవలందిస్తున్న తిరుపతి రైల్వే స్టేషన్ మోడరైజేషన్తో రోజు 1.50 లక్షల మంది ప్రయాణికులను అవసరాలు తీర్చనుంది.